హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఆ ప్రాసెస్ నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. అది కడిగి పెట్టుకున్న చికెన్ అండ్ కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి. గ్యాస్ అయితే ముట్టించుకున్నాము. గ్యాస్ ముట్టించుకొని కడిగి పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. తర్వాత మనం చికెన్ పీసెస్ని అయితే వేసుకోవాలి. చికెన్ కడిగిన తర్వాత కొంచెం నీరు అయితే ఉంటుంది. అది మధ్య నీరు చికెన్ ముక్క నుంచి నీళ్లు వేరే వరకు ఆయిల్లో అయితే మగ్గనివ్వాలి మంచిగా. ఇప్పుడు మంచిగా టేస్ట్గా అయితే పీస్ మంచిగా వస్తుంది. ఉడికేసి చూద్దాం. కలిగి పెట్టుకోవాలి. చికెన్ని ఆయిల్లో కలిగి పెట్టుకొని బాగా మగ్గే వరకు అయితే మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం చికెన్ ముక్కలు బాగా మగ్గిన తర్వాత చూసారా, వాటర్కి వాటర్ అయిపోయినాయి అండ్ ఆయిల్కి సపరేట్ అయిపోయింది. ముక్క అయితే బాగా మగ్గినట్టు అనిపిస్తుంది. ఇట్లా మగ్గిన తర్వాత దానికి తగినంత అల్లం పేస్ట్. మా దగ్గర అయితే ఒరిజినల్ అల్లం అయితే కష్టం, కానీ హాస్టల్లో అందుకని ప్యాకెట్లో అయితే వేస్తున్నాము. తగినంత అల్లం పేస్ట్ వేయాలి అండ్ కొంచెం లైట్గా పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకొని కలిపి పెట్టుకోవాలి. తగినంత సాల్ట్ కూడా ముక్కకి పట్టేంతగా తగినంత సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకొని మూత పెట్టుకోవాలి. సాల్ట్ కూడా వేసుకుంటే ముక్కకి ఇప్పుడే మంచిగా సాల్ట్ సరిపడా పడుతుంది అన్నమాట. బాగా మగ్గిన తర్వాత ఉప్పు పసుపు కూడా ముక్కకి పట్టినట్టున్నాయి. బాగా మగ్గిన తర్వాత కొంచెం కట్ చేసుకున్న టమాటా పీసెస్ కూడా వేసుకోవాలి. ఒక టమాటా వేస్తే సరిపోతుంది. తర్వాత లైట్ మగ్గనిచ్చేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటా. కలయి పెట్టుకొని మూత పెట్టుకోవాలన్నమాట. చూసారా, ముక్క అయితే బాగా ఉడికినట్టు అయితే కనిపిస్తుంది. ఇంకా చూద్దాము. ఇంకొంచెం సేపు ఆగిన తర్వాత ఓకే, ముక్క అయితే మంచిగా మగ్గినట్టుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగానే పచ్చిమిర్చి వేసాం కాబట్టి తగినంత కారం అయితే వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువగా మంటగా లేకుండా ఉంటుందన్నమాట. నేనైతే ఒక 2 టీ స్పూన్లు వేస్తున్నాను సరిపడా. మీరు ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అట్లా సరిపోతుంది. తర్వాత కలర్ పెట్టుకొని చాలా బాగా వచ్చింది కలర్ కూడా. ముక్కకైతే కారం పట్టేలాగా మనం కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. కొంచెం సేపు మగ్గనిద్దాం. తీసుకుందాము. చూసారా, 10 నిమిషాలు మంచిగా మగ్గనిచ్చాము. లైట్గా కొంచెం ఈ చికెన్ మసాలా పౌడర్ కూడా వేసి తిప్పుకొని పెట్టుకుందాం అన్నమాట. వేసేసాము. ఇంకొక 2 నిమిషాలు మగ్గనిచ్చేసి ఇంకా చూద్దాం. 2 నిమిషాలు మగ్గితే మంచిగా ఫ్రై అయితే అవుతుంది. చూద్దాం.
బాగా మగ్గిన తర్వాత ముక్కకి అన్ని మసాలాలు, ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టాయి. మంచిగా ఫ్రై అయితే అయింది. చూడండి ఒకసారి. మంచిగా డీప్ ఫ్రై అయితే అయినట్టుంది. ఒక ముక్క అయితే టేస్ట్ చూద్దాము. చూడు. ఉప్పు, కారం అయితే మంచిగా పట్టాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ. మంచిగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి అయితే చాలా మంచిగా అయింది. ఒకసారి చూడండి మీరు కూడా కావాలంటే. బాయ్, థ్యాంక్ యూ. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.